في أكبر الكتب. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ధర్మశాల గురించి మరింత తెలుసుకోబోతున్నాం. ధర్మశాల ఇది చాలా ఫేమస్ ప్లేస్. కానీ ఇది ఎందుకు ఇంత ఫేమస్ అయింది, అక్కడ చూడడానికి ఏముంది, అసలు అక్కడి వరకు వెళ్ళి చూడాలా, చూస్తే ఏం చూడొచ్చు, ధర్మశాల చుట్టుపక్కల ఎలాంటి ప్రాంతాలు ఉన్నాయి, అవన్నీ చూడడానికి ఎలా ఉంటాయి, ఇవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. కాబట్టి ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం డే 3 మెక్లియోడ్గంజ్లో ఉన్నాము. నిన్న వర్షం చాలా పడింది, బయటకు వెళ్ళగలుగుతామా లేదో, ట్యాక్సీ తీసుకోవాలా, బైక్ రెంట్కి తీసుకోవాలా అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాం కదా. మధ్యాహ్నం తర్వాత వర్షం తగ్గింది. ఇట్ వాజ్ లిటిల్ బిట్ డ్రిజ్లింగ్, క్లౌడీగా ఉండింది, బట్ స్టిల్ ఇట్ వాజ్ ఫైన్ టు ట్రావెల్. సో మేము ధైర్యం చేసుకొని బైక్ తీసేసుకున్నాం. బైక్ తీసుకున్న తర్వాత ఆల్రెడీ 1 అయిపోయింది, ఆల్మోస్ట్ 1 to 2 బిట్వీన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయగలుగుతాం, అసలు ఏమైనా చూడగలుగుతామా లేదా, ఇంత కన్ఫ్యూజన్లో ఏదైంది వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ దలైలామా టెంపుల్కి వెళ్ళాం, అక్కడి నుంచి డైరెక్ట్ ధర్మశాల వెళ్ళాం. అక్కడ నుంచి ధర్మశాల రూట్ చాలా స్టీప్ ఉంటుందండి. ఇట్ వాజ్ లైక్ వెరీ లైక్ దిస్ స్టీప్. ఆయన కూడా మా ఆయన ధైర్యం చేసుకుని తీసుకెళ్ళాడు, నేనైతే భయపడుతూనే ఉన్నాను. ఫస్ట్ వి వెంట్ దేర్ అండ్ దెన్ ధర్మశాల స్టేడియం చూసాము, వార్ మెమోరియల్ చూసాము, టీ గార్డెన్ చూసాము, అండ్ ధర్మశాల మార్కెట్ అంతా కవర్ చేసేసుకొని ఒక ఆల్టర్నేటివ్ రూట్ తీసుకొని మంచి వ్యూతో అక్కడ నుంచి దాల్ లేక్ వెళ్ళాము. మధ్యలో క్యాంట్ అని ఒక ఏరియా కూడా ఉంటుంది, మన మిలిటెంట్స్ అందరూ ఉంటారు అక్కడ. క్యాంట్ నుంచి డైరెక్ట్గా దాల్ లేక్ వెళ్ళి దాల్ లేక్ చూసుకొని అక్కడ నుంచి నడ్డి వెళ్ళాము. నడ్డి ఈజ్ సో బ్యూటిఫుల్. కొంచెం ఫుటేజ్ కవర్ చేయడానికి ట్రై చేసాము, బట్ ఆల్రెడీ 7 అయిపోయింది. వీ కుడెంట్ కవర్ మచ్ ఇన్ ద లైటింగ్. బట్ అందమైన కొండలు పక్కనే మనం ఉన్నట్టు ఉంటామండి. ఇట్స్ సో బ్యూటిఫుల్. తర్వాత సన్సెట్ ట్రై చేసాము, కొంచెమే కనిపించాడు ఎండ, ఆల్మోస్ట్ కిందకి వెళ్ళిపోయిన తర్వాత. అండ్ దెన్ క్లౌడ్స్ వచ్చేసాయి. అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసి సరే బైక్ రేపటి కూడా ఉంచుకుందామని డిసైడ్ అయ్యి జస్ట్ అలా హాపింగ్ చేసుకొని డిన్నర్ చేసుకొని వచ్చేసాము. ఈరోజు ప్లాన్ ఇంకా అంత క్లియర్గా లేదు. ఫస్ట్ అయితే ధర్మకోట అన్న ఒక ఊరు ఉంది పక్కన 2 kilometers. వీఆర్ ట్రైంగ్ టు గో దేర్. ధర్మకోట అయిన తర్వాత బక్సునాథ్ అని ఒక వాటర్ ఫాల్ ఉంది, టెంపుల్ కూడా ఉంది, దానికి ఒక 2 kilometers ట్రెక్కింగ్ కూడా చేయాలి. వీల్ ట్రై దిస్ టూ. టైం ఇంకా ఉంటే బాల్ అని ఒక విలేజ్ ఉంది ఇక్కడ, అది ఇంకా బ్యూటిఫుల్గా ఉందంట, వెళ్ళడానికి ట్రై చేద్దాం. కుదరకపోతే మేబీ నెక్స్ట్ టైం. సీ యూ సూన్. ఈలోపు ఇంకొక అప్డేట్ ఇవ్వాలి మీకు. ఈరోజు ఎండ బాగా తేరుకోవడం వల్ల కొండలు చక్కగా కనిపిస్తున్నాయి. అక్కడ మంచి కొండలు, గ్రీనరీ చాలా హైలైట్ అయింది, అందమైన రూఫ్ టాప్స్ ఉన్న ఇల్లులు, వెరీ క్లియర్ స్కైస్. ఫస్ట్ మేము ధర్మకోట అనే ఊరికి వచ్చాము. అది ఆల్మోస్ట్ మెక్లియోడ్గంజ్ నుంచి ఒక 4 kilometers ఉంటుంది. అది బేసికలీ చాలా పీస్ఫుల్ ప్లేస్ అనమాట. యోగా చేసుకునే వాళ్ళు లేదా మెడిటేషన్ చేసుకునే వాళ్ళు ఎక్కువ అక్కడికి వెళ్ళి ఉంటుంటారు. ఎలా ఉందో చూద్దామని వచ్చాము. ఇది ఆల్మోస్ట్ ఊరు అవతల. ఇక్కడంతా కొండలు, చెట్లు, చాలా పీస్ఫుల్గా అయితే ఉండింది. ఇలా కాసేపు డ్రైవ్ చేసుకొని తిరిగి ఊరు లోపలికి వెళ్ళి చూసాము. ధర్మకోట్ ఊరు ఎంటర్ అయితే ఇలా ఉంటుంది. పెద్దగా చేయడానికి అయితే ఏముండదు, అన్నీ ఉండడానికి హోమ్ స్టేస్ ఉంటాయి, చిన్న క్యాఫేస్ ఉంటాయి. ఇట్స్ జస్ట్ ఫర్ లైక్ పీస్ఫుల్ స్టే అనమాట. తర్వాత మేము చాలా ఫేమస్ ప్లేస్కి వచ్చాము, విచ్ ఈస్ ద బక్సునాగ్. ఇది 2 kilometers ఉంటుంది మెక్లియోడ్ నుంచి. ఇది ఒక టెంపుల్, ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అండ్ దిస్ ఈజ్ అ శివ టెంపుల్. ఇది చాలా ఫేమస్ ప్లేస్ కూడా. ఇక్కడ నుంచి చూస్తే మీకు ఒక స్విమ్మింగ్ పూల్ కూడా కనిపిస్తుంది. ఇది చాలామంది ఫ్యామిలీస్ వచ్చి అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. బేసికలీ దిస్ ప్లేస్ ఈజ్ ఫేమస్ ఫర్ ఈ టెంపుల్ అండ్ అక్కడ ఇంకొక వాటర్ ఫాల్ కూడా ఉంది. సో ఈ టెంపుల్ చూసుకున్న తర్వాత మేము నెక్స్ట్ వాటర్ ఫాల్కి వెళ్ళాము. టెంపుల్ అంతా కూడా చూస్తే నార్త్ ఇండియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్. అందరూ దేవుళ్ళు ఉన్నారు ఆల్మోస్ట్, అండ్ శివుడు మెయిన్గా ఉన్నాడు, హనుమంతుడు వాళ్ళందరూ కూడా ఉన్నారు. కొంచెం అండర్ కన్స్ట్రక్షన్ లాగా కూడా అనిపించింది. కొంచెం స్టెప్స్ అలా ఎక్కాలి. దిగేసిన తర్వాత బయటకు వెళ్ళి చూస్తే మనకు లెఫ్ట్ సైడ్లో ఈ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అండ్ చాలా దూరం ఆల్రెడీ వచ్చేసానని నేను ఐస్ క్రీమ్ కూడా తింటున్నాను ఇక్కడ. మేము కాసేపు స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా కూర్చొని అలా ఎంజాయ్ చేశాక వాటర్ ఫాల్ దగ్గర వచ్చాము.
అండ్ ఐ మస్ట్ సే దిస్ ఈస్ లైక్ వెరీ 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 బ్యూటిఫుల్. దూరం నుంచి చూస్తేనే మనకు అక్కడ ఫాల్ కనిపిస్తూ ఉంటుంది అండ్ అక్కడ నుంచి మనం వెహికల్లో వెళ్ళలేము. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక 2 kilometers వరకు ట్రైల్ ఉంటుంది. ట్రెక్కింగ్ లాగా కాదు, జస్ట్ నడుచుకుంటూనే వెళ్ళాలి. స్టెప్స్ చాలా తక్కువ, బట్ వెళ్ళినంత దూరం కళ్ళకి ఎంత అందం అంటే కళ్ళు చూడలేవండి, అంత అందం ఉంటుంది. చాలా గ్రీనరీ, ఆ లోయలో అంతా కూడా పెబుల్స్ ఉంటాయి, వాటర్ ఫాల్ అలా వస్తూ ఉంటుంది. చూసుకుంటూ ఆగుతూ ఎంజాయ్ చేస్తూ నేచర్ని ది బెస్ట్ ఎంజాయ్ చేసిన డే అయితే ఇదే అని చెప్తాను. అక్కడ చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉంటాయి వచ్చేదారిలో, ఏమన్నా తినాలన్నా తాగాలన్నా కూడా. వర్షం పడుతూనే ఉంది, చినుకులు, సడన్గా వర్షం పడుతుంది, సడన్గా ఆగిపోయి మళ్ళీ ఎండ వస్తుంది. చాలా ప్లెజెంట్, అసలు ఆ బ్రీజ్ అంతా కూడా ఫేస్కి ఇలా టచ్ అవుతుంటే చాలా చాలా ప్లెజెంట్గా ఉన్నింది. వీ హ్యాడ్ లైక్ ది బెస్ట్ టైం ఈ ప్లేస్లో మాత్రం. సో అలా అలా వెళ్తూ ఉంటే మనకు వాటర్ ఫాల్ వచ్చేస్తుంది. వాటర్ ఫాల్ నుంచి ఇంకా పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే అక్కడ శివ కెఫే అని ఒక కెఫే కూడా వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే ఇది ఆల్మోస్ట్ మెక్లియోడ్ సైడ్ అనమాట, ఇక్కడ నుంచి అది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు నేచర్ ఫ్రిడ్జ్ అనమాట ఇది. ఆ కోల్డ్ వాటర్ తీసుకొచ్చేసి కూల్ డ్రింక్ బాటిల్స్ అన్నీ అందులో పెట్టేస్తారు, అది ఆటోమేటిక్గా చల్లగా అయిపోతాయి. దాట్ లుక్డ్ రియలీ లిటిల్ క్రేజీ టు మీ, బట్ ఇట్స్ అ వెరీ నైస్ ఐడియా కదా నేచర్ని యూస్ చేసుకోవడంలో. అలా 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 నడుచుకుంటూ వెళ్ళాము, వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ కింద ఒక చిన్న కెఫే ఉంది, ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ట్రెక్ చేసుకొని పైకి వెళ్తే అక్కడ శివ కెఫే అని ఉంటుంది. అక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా చాలా బాగుంటుందంట, బట్ మేము అంత దూరం పైకి వెళ్ళలేదు. ఇక్కడే వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసాము. వాటర్ ఎంత చల్లగా ఉన్నాయంటే ఐ కుడెంట్ ఈవెన్ ఇమాజిన్. అలా అడుగు పెట్టగానే అర్థమైంది. సో ఇదన్నమాట బక్సానాగ్ వాటర్ ఫాల్. చాలాసేపు అయితే మీరు ఇక్కడికి ప్లాన్ చేస్తే వన్ డే ఇక్కడ సమ్మర్ లో కూడా వాటర్ అంత కోల్డ్ గా ఉన్నాయి. మెక్లియోడ్ లో కానీ ధర్మశాలలో కానీ మీరు స్టే ఉంటే అక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసి అటు సైడ్ లో ఈ ట్రైల్ కూడా వాకింగ్ చేసుకొని అక్కడ నుంచి ఇటు వచ్చేటప్పుడు కొంచెం టైం స్పెండ్ చేసుకొని ఉండి తర్వాత రిటర్న్ వెళ్ళి స్టే వెళ్ళడానికి ఆల్మోస్ట్ మీకు ఒక డే టైం పడుతుంది. సమ్మర్లో అయితే ఇలా ఉన్నాయి వాటర్. ఆబ్వియస్లీ జూలై ఆగస్ట్ టైం రెయినీ సీజన్లో వస్తే చాలా చాలా ఎక్కువ ఉంటాయి. బట్ హవెవర్ ఐ వుడెంట్ సజెస్ట్ రెయినీ సీజన్లో అయితే ఇలాంటి వాటర్ ప్లేసెస్కి రావడం, బికాస్ చాలా ఫ్లడ్స్ కూడా వస్తుంటాయి. యూ నెవర్ నో ఎప్పుడు ఎక్కువ ఫ్లాషీ ఫ్లడ్స్ వచ్చేస్తాయి అని. సో అక్కడ మేము చాలాసేపు టైం స్పెండ్ చేసుకొని ఇంకా రిటర్న్ అయ్యి వెనక్కి వెళ్తున్నాం అనమాట. వెళ్ళినంత దూరం కూడా చూడడానికి చాలా అందంగా ఉంది. అండ్ ఇందాక చెప్పాను కదా ధర్మశాల దేనికి ఫేమస్ అని. బేసికలీ ఇక్కడ బుద్ధిస్టులు చాలామంది ఉంటారు, మాంగ్స్ ఉంటారు. మనకు తెలిసినట్టు ఇక్కడ చాలా మొనాస్ట్రీస్ కూడా ఉన్నాయి కదా. అలానే ఇక్కడ మీరు చూస్తే కొండల మధ్య మధ్యలో కూడా అన్ని టెంపుల్స్ ఉంటాయి. బేసికలీ చాలా స్పిరిచువల్ ప్లేస్ అని నమ్ముతారు. అండ్ ఆల్సో సాలిట్యూడ్ కోసం మెడిటేషన్ కానీ యోగా కానీ క్లాసెస్ ఉంటాయి, ఆల్ ఆఫ్ దాట్ కూడా ఉంటుంది. మాంగ్స్ అందరూ ఇక్కడ, నేను చాలామంది మాంగ్స్ని చూశాను వెళ్ళేదారిలో. వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే లోయలో వెళ్ళి అక్కడున్న వాటర్లోనే స్నానాలు చేసుకోవడం, అదే వాటర్లో వాళ్ళ బట్టలు వాష్ చేసుకోవడం, అండ్ అక్కడే రాళ్ళు ఉన్నాయి, రాళ్ళ మీద బట్టలు డ్రై చేసుకొని చాలామంది మాంగ్స్ టైం స్పెండ్ చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. కొంతమంది అక్కడే క్రికెట్ కూడా ఆడుతున్నారు. సో ఈ మాంక్ లైఫ్ స్టైల్ చూస్తే మన హడావిడి బిజీ లైఫ్ స్టైల్ నుంచి కొంచెం డైవర్షన్ అయితే వస్తుంది, కొంచెం మోటివేషన్ కూడా వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. యూ విల్ బీ ఏబుల్ టు కనెక్ట్ టు యువర్ సెల్ఫ్ బెటర్ అనమాట. ఒక లైఫ్ స్టైల్ అనేది ఎంత సింపుల్గా మెయింటైన్ చేయొచ్చు, నేచర్కి దగ్గరలో ఉంటే ఎంత అందంగా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ధర్మశాలకు వచ్చి ఈ మాంక్ లైఫ్ స్టైల్ అన్నది గమనిస్తే మనకు కూడా అర్థమవుతుంది. ఎంతో కొంత మనలో కూడా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తాను. బికాజ్ ఐ వాజ్ మూవ్డ్, ఐ వాజ్ టచ్డ్ వాళ్ళ లైఫ్ స్టైల్ అదంతా కూడా చూసి. అండ్ అఫ్ కోర్స్ ధర్మశాల ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్కి కూడా చాలా ఫేమస్. ఈ లోయ ఎప్పుడు ఇంత అందంగా ఉంది, కొంచెం వాటర్ ఎక్కువ ఉండి వర్షాలు ఎక్కువ పడుతుంటే ఇంకెంత అందంగా ఉంటుంది అనేది అయితే ఇమాజిన్ చేసుకోలేము. సో ఓవరాల్గా ధర్మశాల అంటాం కానీ చాలామంది స్టే అక్కడ మాత్రం ఉండరు, మెక్లియోడ్ గంజ్కే వెళ్ళి ఉంటారు. బికాజ్ అది ఇంకా కొండ ఎక్కి పైకి వచ్చి ఉంటాం కాబట్టి. బట్ వన్ డే విజిట్ కోసం ధర్మశాల వెళ్ళొచ్చు, మేబీ హాఫ్ డే. ఎందుకంటే అక్కడ స్టేడియం ఉంది, వార్ మెమోరియల్ ఉంది, టీ గార్డెన్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకొని లోకల్ మార్కెట్ చూసేసుకోవడానికి హాఫ్ డే సరిపోతుంది. అండ్ మెక్లియోడ్ నుంచి మళ్ళీ వెళ్తే నడ్డి వెళ్ళొచ్చు, దారిలో దాల్ లేక్ ఉంటుంది,
నడ్డి నుంచి ఇంకా ముందుకెళ్తే బాల్ అనే విలేజ్ ఉంటుంది. రైట్ నౌ మీరు ఇక్కడ చూసేది బక్సునాగ్ మార్కెట్. ధర్మకోట్ అనే ప్లేస్లో వెళ్ళి కావాలంటే ఒక 2 days పీస్ఫుల్గా స్టే చేయొచ్చు. బక్సునాగ్ అయితే 1 day పెట్టొచ్చు. వచ్చి ఇక్కడ ఈ వాటర్ ఫాల్ చూడొచ్చు, ఆ స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవచ్చు, టెంపుల్ విజిట్ చేసుకొని మార్కెట్లో షాపింగ్ కావాలంటే చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇట్స్ అ నైస్ ప్లేస్. ధర్మశాలకి మీరు వెళ్తే 3 to 4 days అయితే ఆరామ్సే స్పెండ్ చేయొచ్చు. బట్ మీకు అంతకన్నా ఎక్కువ స్పెండ్ చేయాలి అనుకున్నా కూడా, నేచర్కి దగ్గరగా ఉండాలి అనుకుంటే ఏదో ఒక హోమ్ స్టే, హాస్టల్ ఒక మంచి హోటల్ బుక్ చేసుకొని అలా పీస్ఫుల్గా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఎందుకంటే వీటన్నిటిలో నా ఫేవరెట్ ఏది అని అడిగితే number 1 ఈజ్ బక్సునాగ్ వాటర్ ఫాల్, number 2 ఈజ్ మార్కెట్ ఇన్ ద మెక్లియోడ్గంజ్ మార్కెట్ రోడ్ చాలా బాగుంటుంది. అండ్ ఇది మేమున్న హాస్టల్ బ్యాక్ ప్యాకర్స్ ఇన్. వీళ్ళు కూడా చాలా వింటేజ్గా మెయింటైన్ చేశారు. వీళ్ళ రిసెప్షన్ పైన ఉంటుంది. పైన ఫ్లోర్లో వెళ్ళి చూస్తే లోపలంతా ఇలా ఉంటుంది. కూర్చుని చక్కగా వైబ్ అవ్వచ్చు. వీళ్ళ దగ్గర చూస్తే మీ కరెన్సీ కలెక్షన్ కూడా ఉంది. దే హ్యావ్ డన్ దేర్ బిట్ ఇన్ మెయింటైనింగ్ ఇట్ ఇన్ లైక్ అ క్యూట్ ప్లేస్. సో చాలా ధర్మశాల వైబ్స్ అయితే ఈ ప్లేస్లో కూడా ఉన్నాయి. ఇక్కడ స్టే చేయండి, మాకైతే నచ్చింది విత్ ద హిల్ వ్యూ అండ్ ఆల్. ఓవరాల్గా ధర్మశాల అండ్ చుట్టుపక్కల ప్రదేశాలు అయితే ఇవి ఇలా ఉన్నాయి. మీరు ఇక్కడికి ఒకవేళ మీ ట్రావెల్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి, తప్పకుండా అడ్రస్ చేస్తాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.